Feel your body completely divine, healthy, harmonious, peaceful. Let my body help me towards the transcendence of not only my body, of my mind, of my spirit, towards enlightenment, nirvana, and moksha. యోగా ఎయిట్ స్టేజ్ ప్రాసెస్ అని మనకి ఆల్రెడీ తెలుసు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. థర్డ్ స్టేజ్లో ఆసన, స్థిరం, సుఖం, ఆసనం. ద డెఫినేషన్. It is one of the very important stages of yoga. చాలామంది ఆసన అనగానే ఏదో బాడీని విపరీతంగా ఒక సర్కస్లో, ఒక గారడీలో లా తిప్పేసి ఎన్నో ప్రక్రియలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. స్థిరం, సుఖం, ఆసనం అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. పతంజలి మహర్షి ఈ ఆసన అనేది ప్రాణాయామకి ఒక స్టేజ్. అక్కడ చెప్పిన ఆసనాలు మీరు బయట చూసే ఆసనాలు కాదు. కేవలం ఒక పద్మాసనం, ఒక సిద్ధాసనం, ఒక సుఖాసనం, ఒక వజ్రాసనం తప్పితే ఏమీ లేవు అక్కడ. అక్కడ ఆసనం చెప్పింది ఎందుకు అంటే, ఎప్పుడైతే నీ శరీరం స్థిరంగా ఉంటుందో, సుఖంగా ఉంటుందో, ఎప్పుడైతే శరీరంలో కదలికలు ఉండవో, అప్పుడు ప్రాణం కదలికలు ఉండవు. ప్రాణంలో కదలికలు ఎప్పుడైతే ఉండవో, మైండ్లో ఆలోచనలు ప్రవాహం స్టార్ట్ కాదు. అయితే మరి నార్మల్గా ఎక్కడైతే అక్కడ చెప్తూ ఉంటారు ఈ ఆసనాలు కొన్నైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు ఈ ఆసనాలు ఇన్ని లక్షల, 84 లక్షల ఆసనాలు ఒక్కొక్క జంతువు క్వాలిటీ మీద ఒక్కొక్క ఆసనం వచ్చేసింది. ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయి. మీరు 84 లక్షల ఆసనాలు చేస్తూ ఉంటే మీకు 24 గంటలు సరిపోవు. మరి రెండు వైపులా ఉన్నది. ఒకటి, మరి ఆసనాలు ఏమాత్రం మనకి బెనిఫిట్ లేదా? బెనిఫిట్ ఉంటే ఏ ఆసనాల వలన మనకి బెనిఫిట్? ఈరోజు ఇది చాలా డిస్క్రిమినేట్ చేసుకుంటూ మనకి ఏది ఉపయోగం దాన్ని తీసుకుని మనం వాడుకుంటే మన జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది. మీరు ఒక శరీరం అయ్యేటప్పుడు శరీరం రకరకాలు, ఒక ఎనీ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్నైనా దానికి అసలు డిఫరెంట్ టైప్స్లో మనం బెండ్ చేయొచ్చు. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని మీరు ముందుకి బెండ్ చేయొచ్చు. ఒక స్టిక్కే తీసుకున్నారు, ముందుకి వంచవచ్చు, వెనక్కి వంచవచ్చు,
తిప్పొచ్చు, ట్విస్టింగ్, లాటరల్ ట్విస్టింగ్ చేయొచ్చు, లాగొచ్చు, కంప్రెస్ చేయొచ్చు. ఇదే విధంగా మన శరీరం కూడా ఇదే మూమెంట్స్తో మనం చేయొచ్చు. అసలు ఈ ఆసనాలు ఎందుకు వచ్చినాయి? అసలు ఆసనాలకి, ఈ జిమ్కి, ఈ స్విమ్మింగ్, వాకింగ్, ఇన్ని రకాల ఎక్సర్సైజులకి ఏమైనా తేడా ఉందా? ఒకవేళ తేడా ఉండినా ఇవి అన్ని ఆసనాలు అంత పర్ఫెక్షన్తో చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇవన్నీ కూడా మనకి చాలా డౌట్స్ వస్తాయి. చేస్తే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎంత ఏజ్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చాలా డౌట్స్ వస్తాయి. కేవలం చాలామంది పుస్తకాలు చూసుకొని ఆసనాలు ఇష్టం వచ్చినట్టు చేసేసి కొత్త కొత్త ప్రాబ్లమ్స్తో ముందుకు వస్తారు. కొంతమంది పుస్తకాలు యోగా స్టార్ట్ చేసి ఆఖరికి ఈరోజు మార్కెట్లో ఆసనాలనే యోగా అనుకునే పరిస్థితిలోకి జారిపోయింది. అసలు యోగా అంటే అసలు దేనికి స్టార్ట్ అయింది? అసలు యోగా అంటే యు ఆర్ జాయినింగ్ యువర్ బాడీ, యువర్ మైండ్, యు ఆర్ జాయినింగ్ యువర్ కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్, యు ఆర్ జాయినింగ్ యువర్ లెఫ్ట్ బ్రెయిన్ విత్ రైట్ బ్రెయిన్, యు ఆర్ ఇంటిగ్రేటింగ్ యువర్ పంచకోశాస్, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. యు ఆర్ ఇంటిగ్రేటింగ్, యు ఆర్ హార్మోనైజింగ్, హోలిస్టిక్ ప్యాటర్న్లోకి ఆల్ ద సిస్టమ్స్ని తీసుకొచ్చేది ఇది యోగా. ఇష్టం వచ్చినట్టు మన శరీరం లెవెల్లో ఉండిపోవటం ఆసనాలు. ఒక్క శరీరంలో మీరు మరి స్ట్రాంగ్ బాడీని తీసుకొచ్చారు. ఎందుకు? ఒక సర్కస్లో మీరు చాలామంది సర్కస్లో ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బాడీ బాగా ఉంచుతారు. ఎక్కడ పడితే అక్కడ ఈ కాళ్ళని తీసుకెళ్ళి తల వెనకాతలు పెడతారు, ఈ చేయి తీసుకెళ్ళి ఇంకెక్కడికో తీసుకువెళ్ళిపోతారు. మరి వాళ్ళందరూ ఆసనాల్లో పర్ఫెక్టేనా? దీని అర్థం అసలు ఆసనాలకి ఇవన్నీ కావాలన్నా? ఏం కావాలి, ఎందుకు కావాలి? చాలా వరకు ఈ ఆసనాలు ప్రాణాయామం వైపుకి తీసుకువెళ్ళాలి. ఇది కాకుండా కొన్ని ఫండమెంటల్గా మన లోపల ఉన్న ఆర్గాన్స్, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీసు, స్పైనల్ కార్డు, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీను, జెనిటల్స్, మన లోపల ఉన్న సిస్టమ్స్, మన లోపల ఉన్న బ్లడ్, లింఫ్ ఫ్లూయిడ్, మన లోపల ఉన్న మజిల్స్, టిష్యూస్, సెల్స్, మన లోపల ఉన్న ప్రతి ఆర్గాను, ఈ వెయిన్స్, ఆర్టరీస్, బ్లడ్ వెసల్స్, ఈ పైపుల లోపల ఉన్న పైపులు, వీటి లోపల కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడా ఆసనాలు కొన్ని ఉపయోగపడతాయి. ఈ మూమెంట్స్లో మీరు ఆసనాలు పేర్లు వాటి గురించి ఎక్కువ సంబంధం అక్కర్లేదు. ఈ ప్యాకేజీలో ఏవి ఇంపార్టెంట్, ఎప్పుడు చేయాలి, అసలు ఎందుకు చేయాలి, మార్నింగ్ లేచేటప్పుడు మన బాడీలో పూర్తిగా స్తబ్దత ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయింది, లింఫ్ మూమెంట్ స్లో అయిపోయింది, ద మజిల్స్ వర్ ఇన్యాక్టివ్, ద టిష్యూస్ వర్ ఇన్యాక్టివ్, ది ఆక్సిజన్ ఇంటేక్ వాజ్ వెరీ వెరీ లెస్. ఎన్నో ఈ స్పైనల్ కార్డ్లో అంతా ఆల్మోస్ట్ దెర్ ఈజ్ నో మూమెంట్ ప్రాక్టికలీ. ఆ స్టేజ్ నుంచి మనం వచ్చేటప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. మీరు ఏ ఎక్సర్సైజెస్ చేయలేదు, ఏ వాకింగ్ చేయలేదు, ఏ స్విమ్మింగ్ చేయలేదు, ఏ ఆసనాలు చేయలేదు అనుకునేటప్పుడు మీకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎందుకని?
మజిల్స్ మూమెంట్ లేదు, ఆర్గాన్స్లో మూమెంట్ లేదు, టిష్యూస్లో మూమెంట్ లేదు, బ్లడ్లో మూమెంట్ లేదు, స్పైనల్ కార్డ్ స్తబ్దతలో ఉంది, మీ బ్రెయిన్లో యాక్టివేషన్ లేదు. కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అసలు మార్నింగ్ లేచే ముందు కూడా మీరు యూజ్ చేసే బెడ్, ద మ్యాట్రస్ యాజ్ థిన్ యాజ్ పాసిబుల్ ఉండాలి. ఇప్పుడు మనకి ఈ లేటెస్ట్ ఈ ఫోమ్ మ్యాట్రస్లు, రబ్బర్ కాయర్ ఫామ్ మ్యాట్రస్లు, మన స్పైనల్ కార్డ్కి మన పిల్లోలు వాడుకునే పిల్లోస్ వెరీ వెరీ థిక్ పిల్లోస్తో మనకి రకరకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తున్నాయి. పడుకునేటప్పుడు అసలు ద మ్యాట్రస్ షుడ్ బి యాజ్ థిన్ యాజ్ పాసిబుల్. స్పైనల్ కార్డ్ని ఎక్కువగా బెండ్ చేసేటట్టు చూడకూడదు. అలాగే పిల్లో మరీ థిక్ పిల్లో ఉండకూడదు. 1 ఇంచ్ కన్నా పిల్లో థిక్నెస్ ఎక్కువ ఉండకూడదు. మీరు మార్నింగ్ లేచేటప్పుడు పూర్వం రోజుల్లో అందరూ కింద పడుకునేవాళ్ళు. ఆ కింద పడుకునేటప్పుడు దే వర్ నెవర్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ దేర్ స్పైనల్ కార్డ్స్. ఇప్పుడు ఇంత కంఫర్ట్ పెరిగి ఏసీల్లో కూర్చొని ఏసీలో పడుకొని అయినా సరే రకరకాల వ్యాధులు మనకి వస్తూ ఉన్నాయంటే చూడండి. కొన్ని ఫండమెంటలీ కొన్ని ఆసనాలు చాలా ఇంపార్టెంట్ ఆసనాలు. మీరు మార్నింగ్ లేవగానే యూ షుడ్ కన్జ్యూమ్ 1 లీటర్ 250 ml వాటర్ని మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి ఏమీ లేకుండా హాయిగా రిలాక్స్డ్గా ఈ మోషన్కి టాయిలెట్కి వెళ్ళిపోగలరు. అది కూడా ఇంకప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగితే ఇంకా మీకు మోషన్ ఇంకా ఫ్రీగా అవుతుంది. మార్నింగ్ లేచేటప్పుడు లేవటం కూడా ఎలా పడితే అలా లేవకూడదు. యాక్టివ్ నాస్ట్రల్, రైట్ నాస్ట్రల్ నడుస్తుందా లెఫ్ట్ నాస్ట్రల్ నడుస్తుందా అనేది చెక్ చేసుకొని, ఎడ నడుస్తుంటే లెఫ్ట్ లెగ్ ఫస్ట్ కింద పెట్టాలి. పింగళ నాడి రైట్ నాడి నడిస్తే కింద రైట్ లెగ్ పెట్టాలి. పూర్వం రోజుల్లో స్వరశాస్త్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ మూమెంట్ కూడా రైట్ లెగ్, రైట్ నాస్ట్రల్ రన్ అవుతుంటే ద మూమెంట్స్ వర్ టువర్డ్స్ ది ఈస్ట్ అండ్ నార్త్. దాన్ని మ్యానిపులేట్ కూడా చేసుకొని మనం లేవచ్చు. మార్నింగ్ లేచేటప్పుడు ఇష్టం వచ్చినట్టు లేవకూడదు. యూ షుడ్ బ్రింగ్ ఇన్ లాఫ్టర్, స్మైల్. యూ షుడ్ వార్మ్ అప్ బిఫోర్ ఈవెన్ గెటింగ్ అప్. ఆ స్మైల్ ఇన్ ది హార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ హార్ట్లో స్మైల్ తీసుకొచ్చి ఆ స్మైల్ మొత్తం శరీరానికి మొత్తానికి స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది. ఒక పాజిటివ్ థాట్ని తీసుకురావటం, ఒక ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్తో తీసుకురావటం, ఒక లవ్వింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది అవుట్ సైడ్ తీసుకురావటం చాలా ఉత్తమమైన పద్ధతి లేచేటప్పుడు. ఇంకా దీనికన్నా పడుకునేటప్పుడు కూడా చాలామంది రాంగ్గా పడుకుంటూ ఉంటారు. పడుకునేటప్పుడు మన నిద్ర ఏ విధంగా ఉందో అలాంటి క్వాలిటీ ఆఫ్ ఎలా పడుకోవటం పొజిషన్ ఉందో అలాంటి నిద్రే ఉంటుంది. మీరు పొట్ట మీద కొంతమంది పడుకుంటారు, కొంతమంది రైట్కి పడుకుంటారు, కొంతమంది లెఫ్ట్కి పడుకుంటారు, కొంతమంది వీపు మీద పడుకుంటారు. సైడ్కి పడుకునేటప్పుడు ఫాల్టీగా పడుకోవటం, ఆర్ పొట్ట మీద పడుకోవటం, ఇవన్నీ కూడా కొన్ని డేంజర్స్ ఉన్నాయి పడుకునేటప్పుడు కూడా.
మీకు ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను ఎలా పడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర రానప్పుడు ఎలా నిద్రని తీసుకురావాలి అనేది కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. ఈరోజు పడుకునేటప్పుడు పోస్చర్స్, వీపు మీద పడుకున్నారు, 2 చేతులు పక్కన ఉన్నాయి, కాళ్ళు, చేతులు, శరీరం మొత్తం మీరు ఆ మ్యాట్రెస్కి వెయిట్ పాస్ ఆన్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. ఆ ఫీట్ షుడ్ ఫాల్ అపార్ట్. ఎక్కడ కూడా టెన్షన్ ఉండకూడదు. రైట్ సైడ్ పడుకున్నారు, ఈ మోకాళ్ళు ఎక్కువ బెండ్ చేసి కొంతమంది పిల్లలు, ద చిల్డ్రన్ హూ ఆర్ లెస్ కాన్ఫిడెంట్, బాగా భయంతో ఆందోళనతో పేరెంట్స్ కంట్రోల్ ఉండేటప్పుడు వాళ్ళొక ఈ మోకాళ్ళని ఛాతి వరకు తీసుకొచ్చి పడుకుంటారు. ఇది చాలా రాంగ్ పొజిషన్. పిల్లోకి ఆల్మోస్ట్ ఫేస్ టచ్ అయిపోతుంది. ఇట్స్ ఏ రాంగ్ పొజిషన్. భోజనం చేసిన వెంటనే మీకు రైట్ నాస్ట్రల్ రన్ అయ్యేటట్టు పడుకోవటం, లెఫ్ట్ సైడ్ పడుకున్నారు, మీకు జీర్ణం తొందరగా అవుతుంది. అసలు యాక్చువల్గా పడుకునేటప్పుడు వెంటనే కూడా మీరు జస్ట్ భోజనం చేసి పడకకి వెళ్ళొద్దు. కనీసం 2.5 hours 3 hours ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేనప్పుడు మీరు రైట్ నాస్ట్రల్ని రైట్ సైడ్ పడుకునేటప్పుడు రైట్ నాస్ట్రల్ విల్ బి రన్నింగ్. ఈ రైట్ నాస్ట్రల్ ఉండేటప్పుడు ఇది డైజెషన్కి సహకరిస్తుంది. దిస్ ఈస్ ది సోలార్ నాడి, సూర్యనాడి. ఈ సూర్యనాడి డైజెషన్కి వీలవుతుంది. అలాగే రైట్ సైడ్ పడుకునేటప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ పైన ఉంటుంది, ఇది చంద్రనాడి. పడుకునేటప్పుడు దిస్ ఈజ్ కనెక్టెడ్ విత్ రిలాక్సేషన్. అయితే మనకి తెలియకుండానే లెఫ్ట్కి రైట్కి కదులుతూ ఉంటాం. ప్రతి 90 నిమిషాలకి మన స్వరం ఒక సైడ్ నుంచి ఒకటి మారుతూ ఉంటుంది. పొట్ట వైపు పొట్ట కిందకుంచి మీరు పడుకోకూడదు. అది చాలా రాంగ్ స్లీపింగ్ ప్యాటర్న్. ఏ విధంగా పడుకుండినా మీరు లేచేటప్పుడు ఏ స్వరం నడుస్తూ ఉన్నది దాని ప్రకారం చూసుకొని చేయండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈరోజు పడుకుని ఉండేటప్పుడు వెంటనే సడన్గా ఛాతీ ఇలా, మీరు వీపు మీద ఉన్నారు, వీపు మీద నుంచి స్ట్రైట్గా కొంతమంది లేచి కూర్చుంటారు. దీనివలన బ్యాక్ ఇంజరీ జరుగుతుంది. ఎప్పుడు కూడా లేచేటప్పుడు ఒక సైడ్కి తిరిగి మీరు లేచేటప్పుడు స్పైనల్ కార్డ్ మీద, వెన్నెముక మీద ఇంజరీ జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా పడుకుండినా సరే కొన్ని కదలికలతో, కొన్ని మూమెంట్లు, వీటిని ఆసనాలు అనండి, పోస్చర్స్, దే ఆర్ సింప్లీ పోస్చర్స్. ఈ పోస్చర్స్ చేసేటప్పుడు కొన్ని మనకి క్లియర్గా బెనిఫిట్స్ జరుగుతాయి. ఆ బెనిఫిట్స్కి మనం నెక్స్ట్ స్టేజ్లో చూద్దాము. పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నాము, ఇది పొజిషన్ ఎలా ఉండాలి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఆ పోస్చర్స్ తాలూకా విధానం ఎలా ఉండాలి, ఎలా మనం లేవాలి అనేది తెలుసుకుందాం. పడుకున్న పోస్చర్స్లో ఇలా వీపు మీద ఉండొచ్చు. ఉండేటప్పుడు ఈ చేతుల్ని కంప్లీట్గా సైడ్కి లూజ్గా వదిలేయాలి, కాళ్ళను కూడా లూజ్గా వదిలేసేయాలి. ఇలా స్టిఫ్గా పడుకోకూడదు. ఎప్పుడు దాన్ని ఈ విధంగా వదిలేయాలి. ఈ విధంగా వదిలేసేటప్పుడు, వీపుని వదిలేసేటప్పుడు, భుజాలను వదిలేసేటప్పుడు, తలను వదిలేసేటప్పుడు మన వెయిట్ ఈ బెడ్కి వెళ్ళిపోతుంది టోటల్గా.
ఈ పడుకునే పోస్చరు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీలో బరువు ఉండదు. ఈ బరువు ఉండనప్పుడు మీ నిద్ర కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఆ పడుకునేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ లవ్వింగ్లీ ఆ మ్యాట్రెస్ మీద పూర్తి వెయిట్ వేసేటప్పుడు ఆ స్పర్శ మీ శరీరానికి మొత్తానికి ఏ విధంగా స్పర్శ ఉన్నది అది అంతా కూడా తెలియాలి. ఒకవేళ మీరు కప్పుకొని ఉంటే ఆ స్పర్శలో కూడా కంప్లీట్గా ఉండాలి. ఎక్కడ కూడా వెయిట్ అనేది ఉండొద్దు. అలాగే సైడ్కి పడుకునేటప్పుడు ఈ సైడ్కి పడుకునేటప్పుడు పిల్లలు కొంతమంది ఇలా తీసుకొచ్చేసి ఇలా పడుకుంటారు. ఇది రాంగ్ పోస్చర్. దీనివలన పిల్లలు ధైర్యంగా ఉండరు. పడుకునేటప్పుడు ఇట్ ఈస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చింది, కొద్దిగా ద బెండ్ ఎట్ ద నీస్ ఈజ్ వెరీ వెరీ లిటిల్. ఈ విధంగా ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ రాకూడదు. అలాగే అటు సైడ్ కూడా అన్నిటికన్నా ఫాల్టీ పొజిషన్ ఈజ్ దిస్. ఇది ఓన్లీ మీకు ఈ శ్వాస రాకుండా చేస్తుంది. మీ ఛాతీ లోపల గాలి వెళ్ళకంట డెవలప్మెంట్ రాదు, ఫిజికల్ డెవలప్మెంట్ రాదు. కాబట్టి ఈ పొజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బెండ్ అవ్వకూడదు. ముఖం మొత్తం పిల్లోలోకి వెళ్ళిపోయేటట్టు కూడా చేయకూడదు. ఈ నిద్ర నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏ ఏ పోస్చర్స్ని చేస్తూ ముందుకు రావాలి అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా లేచేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక బెండింగ్ ఆఫ్ ఈచ్ పార్ట్, మీ వేళ్ళని, ఈ కాళ్ళ వేళ్ళని కంప్లీట్గా, ఈ వేళ్ళ టోస్ అండ్ ద ఫింగర్స్, తర్వాత ఈ విధంగా కూడా మీకు కంప్లీట్ ఇది ఎప్పుడైతే వార్మప్ అయిందో బ్రెయిన్ యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఎప్పుడైతే ఇవి సింబల్స్ ఫర్ యువర్ బ్రెయిన్, ఫర్ యువర్ హోల్ బాడీ. మనకి మీరు తెలుసుకున్నారు, మనకి పాయింట్స్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే స్తబ్దత ఉందో మీకు రానియదు. లేచేటప్పుడు కూడా సడన్గా లేవకూడదు. కంప్లీట్ స్ట్రెచ్ టు ది బాడీ ఇవ్వాలి. మీరు టైం లేకపోయినా టాయిలెట్ ఇమీడియట్గా వచ్చేసినా ఇదే పొజిషన్ నుంచి లేవచ్చు. బట్ విత్ స్లైట్ స్పైనల్ ట్విస్ట్లకి ఇంపార్టెంట్ ఇది. ఈ స్పైనల్ ట్విస్ట్లు ఎలాగా అంటే గాలి వదులుతూ ఒక సైడ్కి మళ్ళీ గాలి పీల్చుకొని గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు. అలాగే రెండిటి మధ్యలో గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు. ఈ కాళ్ళ వేళ్ళు ఈ నీస్కి మధ్యలో గ్యాప్ పెట్టారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు. అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టి గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు. మన స్పైనల్ కార్డ్లో ఏవేవి స్తబ్దత ఉంది, ఎక్కడ బ్లడ్, లింఫ్ ఫ్లూయిడ్ ఎక్కడైనా సరే ఫ్లో లేనప్పుడు ఆ విధంగా మీరు చేసేటప్పుడు ఇమీడియట్గా మీకు మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇలాగే మీ నీస్ దగ్గర, మీ యాంకిల్ దగ్గర కొద్దిగా టైం తక్కువ ఉండేటప్పుడు ఈ చేతుల్ని మీరు ఇవి లేచే ముందు చేయాల్సిన ప్రక్రియలు ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మొత్తం లేచే ముందు ఫేస్ని మొత్తం ఒక్కసారి టైట్ చేయండి, గట్టిగా టైట్ చేయండి. వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ మీ ఫేస్లోకి ఒక్కసారి బ్లష్ అవుతుంది. అప్పుడు మీరు యూ క్యాన్ చెక్ విచ్ బ్రెత్ ఈజ్ దేర్, లెఫ్ట్ బ్రెత్తా రైట్ బ్రెత్తా. రెండు ఉంటే అబ్సల్యూట్లీ ఓకే. మీరు ఉత్తిష్టో ఉత్తీష మీకు ఇంతకుముందు చెప్పాను,
కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూల స్థితే పార్వతి, ప్రభాతే కరదర్శనం. ఇది కూడా మీరు అంటే మన ప్రతి యాక్ట్లో, ప్రతి మూమెంట్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి. లక్ష్మి ఈజ్ ద రిసోర్స్, పార్వతి ఈజ్ ద ఎనర్జీ, సరస్వతి ఈజ్ ద నాలెడ్జ్. ప్రతి మూమెంట్లో అవేర్ఫుల్గా ఆ ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట, ఆ గోవింద అంటే ద గాడ్లీనెస్తో, అవేర్నెస్తో, ఈక్వానిమిటీతో ఉండటం అనేది నేను ఇంతకుముందు ఒక దీంట్లో చెప్పాను. అదే విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు లేచే ముందు మనం ఈ పోస్చర్స్లో ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనలో బాడీలో ఈ యాక్టివేషన్, స్టిమ్యులేషన్ ఈ మొత్తం ఆల్ ఆర్గాన్స్కి జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు టోస్కి ఈ విధంగా బెండింగ్ ఆఫ్ యువర్ టోస్, అలాగే బెండింగ్ ఆఫ్ యువర్ యాంకిల్స్, అలాగే రొటేషన్ ఆఫ్ యువర్ యాంకిల్స్ క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు, అలాగే నీసు, అలాగే మనం నిన్న తెలుసుకున్నాము ఈ విధంగా స్పైనల్ ట్విస్ట్, ఈ స్పైనల్ ట్విస్ట్ ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇదే ఇక్కడి నుంచి ఈ స్పైనల్ ట్విస్ట్ నుంచి ఎక్సర్సైజులో కొద్దిగా మీరు లేవక ముందే ఈ విధంగా ఎక్సర్సైజులు చేస్తే మీ లోపల కదలికలు స్టార్ట్ అవుతాయి. రైట్ లెగ్తో సైక్లింగ్, లెఫ్ట్ లెగ్తో సైక్లింగ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలాగే రెండు కాళ్ళతో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలాగే కొద్దిగా కాళ్ళు ఎత్తండి. మీకు ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండినా సరే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. ఇంతే, ఎక్కువ ఎత్తకూడదు, ఇంతే. అలాగే సింగిల్ కాళ్ళతో మొత్తం ఇలా రొటేట్ చేయండి. మీ లోపల ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రెక్టిఫై అయిపోతాయి. బెడ్ మీద ఉండేటప్పుడే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే రెండు కాళ్ళతో అలాగే కాళ్ళని కింద వైపు, చేతుల్ని పైవైపు లిఫ్ట్ చేయాలి. శ్వాస పీల్చుకున్నారు, రైజ్ అయ్యారు. అలాగే ముందుకు పెడుతూ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అలాగే ఈ కాళ్ళని గాలి వదులుతూ రైట్ లెగ్ని ఫస్ట్ ప్రెస్ చేయండి. మళ్ళీ గాలి పీల్చుకోండి. వెన్నెముక నేను కొన్ని చాలా సింప్లిఫైడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఏ ప్రాబ్లంతో ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండినా సరే పర్వాలేదు. వీటి గురించి మీరు కాళ్ళు, తలని ఈ విధంగా ఎత్తారనుకోండి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు ఎత్తటం కష్టం. కాబట్టి వాళ్ళు ఎత్తకంటే ఈ విధంగా గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు, గాలి వదిలారు, గాలి పీల్చుకున్నారు. అప్పటికి మీ బాడీలో మొత్తం లింఫ్ ఫ్లూయిడ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మనలో ఉన్న టాక్సిన్స్ లింఫ్ నోడ్స్కి బయలుదేరుతుంది. అప్పుడు మీరు లేవటం జరుగుతుంది. అప్పటికే మీకు టాయిలెట్, ఏ స్టేజ్లో టాయిలెట్ వచ్చినా సరే ఆపొద్దు, వెంటనే లేచిపోండి. టాయిలెట్ అనేది మీకు ఆ సిమ్టమ్ ఎక్కడైతే మీకు సిగ్నల్ అనిపించిందో ఇమీడియట్గా వెళ్ళి నీళ్లు తాగాలి. ఇంకా అప్పటికి కూడా అవ్వలేదు, మీరేం చేయాలంటే ఒక సైడ్కి తిరగండి. ఒక సైడ్కి తిరిగి కాళ్ళకి ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. ఇంకా మీకు టాయిలెట్ రాకపోతే కాళ్ళు ఎత్తారు, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అలాగే రొటేషన్,